తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైన మందుబాబు హల్చల్ చేసినట. వాడు తాగి గుడి గోపురం ఎక్కినట. అర్ధరాత్రి ఆలయం పైకి ఎక్కి అరుపులట. తనకు మద్యం సీసా తెచ్చివ్వాలి అని డిమాండ్ అట. 3 గంటలు శ్రమించి కిందకు దింపిన సిబ్బంది. నిందితుడి మీద కేసట. వాడెక్కడో తెలంగాణ వాసిగా గుర్తింపట. ఈ అమ్మాయి ఎక్కడ కత్తరా ఆయన. ఊరుగాని ఊరికి పోయి ఆడ గోపురం ఎక్కిండు. మళ్ళీ దేవుని గోపురం ఎక్కిండు. ఎవడా అంటే తెలంగాణ వాడట. ఇజ్జత్ తీస్తున్నారు కదా బాబు. ఇగో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోకి శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఒక వ్యక్తి ఆలయ ప్రధాన గోపురం పైకి చేరుకున్నట. అక్కడ కలశాలు ఊడబెరుకుతూ హంగామా చేసినట్టు. అంటే వాటిని గుంజుతున్నట్టు అటు ఇటు. ఆలస్యంగా గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో 3 గంటలు శ్రమించి మందుబాబును గోపురం పై నుంచి కిందకు తీసుకొచ్చారు. గోవిందరాజస్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి 10 గంటలకు మూసేసిరట. సుమారు 11 గంటల 15 నిమిషాలకు మద్యం మత్తులో ఒక వ్యక్తి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన పందిరి గోడకు నిలిపిన కర్రలు, నిచ్చెన సహాయంతో ఆలయ ప్రధాన గోపురం 3వ అంతస్తు వద్దకు చేరుకుంది. గోపురం పై నుంచి శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గోపురం పైన ఒక వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. అతన్ని కిందకు దించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మందుబాబు కిందకు దిగకపోగా తనకు 90 ml మద్యం సీసా కావాలంటూ కేకలు పెట్టిండట. రాత్రి తర్వాత దించిరట. ఎవరటైనా పోలీసుల విచారణలో మందుబాబు పేరు కుత్తాడి తిరుపతి అట. 42 ఏళ్ళట. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి అనే గ్రామానికి చెందిన వ్యక్తి అట. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైన మందుబాబు హల్చల్ చేసినట. వాడు తాగి గుడి గోపురం ఎక్కినట. అర్ధరాత్రి ఆలయం పైకి ఎక్కి అరుపులట. తనకు మద్యం సీసా తెచ్చివ్వాలి అని డిమాండ్ అట. 3 గంటలు శ్రమించి కిందకు దింపిన సిబ్బంది. నిందితుడి మీద కేసట. వాడెక్కడో తెలంగాణ వాసిగా గుర్తింపట. ఈ అమ్మాయి ఎక్కడ కత్తరా ఆయన. ఊరుగాని ఊరికి పోయి ఆడ గోపురం ఎక్కిండు. మళ్ళీ దేవుని గోపురం ఎక్కిండు. ఎవడా అంటే తెలంగాణ వాడట. ఇజ్జత్ తీస్తున్నారు కదా బాబు. ఇగో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోకి శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఒక వ్యక్తి ఆలయ ప్రధాన గోపురం పైకి చేరుకున్నట. అక్కడ కలశాలు ఊడబెరుకుతూ హంగామా చేసినట్టు. అంటే వాటిని గుంజుతున్నట్టు అటు ఇటు. ఆలస్యంగా గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో 3 గంటలు శ్రమించి మందుబాబును గోపురం పై నుంచి కిందకు తీసుకొచ్చారు. గోవిందరాజస్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి 10 గంటలకు మూసేసిరట. సుమారు 11 గంటల 15 నిమిషాలకు మద్యం మత్తులో ఒక వ్యక్తి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన పందిరి గోడకు నిలిపిన కర్రలు, నిచ్చెన సహాయంతో ఆలయ ప్రధాన గోపురం 3వ అంతస్తు వద్దకు చేరుకుంది. గోపురం పై నుంచి శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గోపురం పైన ఒక వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. అతన్ని కిందకు దించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మందుబాబు కిందకు దిగకపోగా తనకు 90 ml మద్యం సీసా కావాలంటూ కేకలు పెట్టిండట. రాత్రి తర్వాత దించిరట. ఎవరటైనా పోలీసుల విచారణలో మందుబాబు పేరు కుత్తాడి తిరుపతి అట. 42 ఏళ్ళట. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి అనే గ్రామానికి చెందిన వ్యక్తి అట.